తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పెట్రోల్ డీజిల్ కష్టాలు తీవ్రమయ్యాయి. రైల్వే కోడూరులో 6 పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఒకే బంక్లో పెట్రోల్ డీజిల్ ఉండడంతో వాహనదారులు బారులు తీరారు. క్రూడ్ ఆయిల్ కొరతతో ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ కష్టాలు వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇంధన కొరతను అధిగమించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో పెట్రోల్ బంకుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాలతో ప్రైవేట్ బంకుల్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పెట్రోల్ కొరత ఏర్పడకుండా, ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అపోహలు వద్దు, సమస్యలు తాత్కాలికమేనని అన్నారు తహసీల్దార్. పెట్రోల్ డీజిల్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమాధానం చెప్పి పంపండి. టాయిలెట్స్ బాగుండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, అది దాన్ని పెట్టేది ఉండాలి. బ్రదర్, నాకు చాలా ఓపిక ఎక్కువ, నేను బాగా తిరుగుతాను. ఏదో ఈరోజు చెప్పేసాను కాదు, నేను ఎయిర్పోర్ట్ పోయే బ్యారేజ్ ప్రతి క్షణం నేను తిరగడంలో వచ్చిపోగలను. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని చెప్తున్నాను. అంతే పెట్రోల్ బంకులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వారి స్టాక్ వివరములు, వారి లైసెన్స్ వ్యాలిడిటీ, ఎంతమందికి ఎంత స్టాక్ వచ్చింది, ఎంత పోసారు, రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అవైలబిలిటీ, ఒకవేళ స్టాక్ అయిపోయి ఉంటే వీళ్ళు ఆర్డర్ పెట్టారా, ప్లేస్ చేశారా, అది ఎప్పుడు వస్తుంది, తదితర వివరాలు కనుక్కోవాల్సింది గాను. రెండోది, ఈ సంక్షోభ సమయంలో పెట్రోల్ బంక్ యాజమాన్యం వాళ్ళు ఇక్కడికి వచ్చే వినియోగదారులతో అమర్యాదగా మాట్లాడడం కానీ, అగౌరవంగా మాట్లాడడం కానీ, కొంచెం ర్యాష్గా మాట్లాడడం కానీ, ఇలాంటివి కూడా నిలువరించడానికి రావడం జరిగింది. నేను వచ్చి చూసేటప్పటికే 1 or 2 మెంబర్స్ బాటిల్స్లో పట్టుకుంటా ఉన్నారు. వాళ్ళని కొద్దిగా మందలించి పంపడం జరిగింది. వీరికి చెప్పడం జరిగింది, ఇంతమందికి క్యూలో నిలబడుకొని ఉంటే మధ్యలో వచ్చి అలా పట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మామూలు రోజుల్లో అది వేరు, ఇప్పుడు ఈ పరిస్థితిలో వేరు. అన్నిటికీ మించి ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ మనం సందర్శించినాము. పెట్రోల్ ఉంది సఫిషియెంట్గా, అందరూ పట్టుకొని వెళ్తున్నారు. డీజిల్ అయిపోయింది, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, వస్తుందంట. ఆ వివరాలన్నీ కూడా గంటకి దీంట్లో ఏమాత్రం లోటుపాట్లున్నా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో తీసుకుంటాం కూడా. తిరుపతి జిల్లాలో ఆయిల్ కొరత కొనసాగుతోంది. తిరుపతి, తిరుమలలోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో దాదాపు 2570కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా సగానికి పైగా బంకుల్లో ఆయిల్ కొరత కనిపిస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. యుద్ధం నేపథ్యంలో గత 2 నెలలుగా పెట్రోల్ డీజిల్ కొరత తరచూ ఏర్పడుతూ వస్తుంది. అయితే ఈ సమస్య మరింత శృతి మించిందని చెప్పి కూడా భావించవచ్చు. గత 2 నెలలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ సమస్య నెలకొంటా ఉన్నా కూడా తిరుపతి జిల్లాకు మాత్రం మినహాయింపు వస్తూ వచ్చారు. ప్రభుత్వం సైతం తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రము, అలాగే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వస్తుంటారు కాబట్టి ఈ ప్రాంతానికి మాత్రం మినహాయింపు ఇవ్వాలి, కొరత లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వం ఇదివరలో దిశానిర్దేశం చేసింది. అయితే ఆ సమస్య నేడు తిరుపతిని తాకిందని చెప్పి కూడా భావించవచ్చు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కొరత తరచూ ఎక్కువ అవుతా ఉందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పెట్రోల్ బంకుల్లో బార్లు, ద్విచక్ర వాహనదారులు అలాగే బారులు తీరి నిలబడుతున్నారు. పెట్రోల్ కొరత కారణంగా పెట్రోల్ అసలు వాహనానికి పెట్రోల్ దక్కుతుందా లేదా అని చెప్పే భావనతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి అయితే నెలకొంది. ఇవాళ పెట్రోల్ అయితే తరచూ లభిస్తూ ఉంది. అయితే ద్విచక్ర వాహనదారులు కూడా పోటెత్తారు. పెట్రోల్ బంకుల చుట్టూ వాహనదారులు, ద్విచక్ర వాహనాలు తమ వాహనాలతో పెట్రోల్ నింపుకొని ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, అలాగే వివిధ వ్యాపారస్తులకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పెట్రోల్ కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా ఇక్కడ తిరుపతి జిల్లాలో దాదాపు 1370 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఈ పెట్రోల్ బంకుల్లో దాదాపు పెట్రోల్ అందుబాటులో ఉన్నా కూడా డీజిల్ అయితే పూర్తిగా లేదని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని, సార్ ఇవాళ ఏంటి పెట్రోల్ సమస్య, ఇలాంటి పెట్రోల్ సమస్య ఉంది, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వస్తుంది, ఎట్లా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో పెట్రోలు డీజిల్ కొరత అంటే ఇక్కడికి దాదాపు ఒక రోజుకి 1,00,000 మంది యాత్రికులు వస్తూ ఉంటారు. ఈరోజు తిరుపతిలో పవిత్రమైన దేవుని దర్శించుకునేసి వాళ్ళకి పెట్రోల్ డీజిల్ లేకుండా, తిరుపతిలో డీజిల్ బండ్లు పెట్రోల్ లేకుండా ఏ విధంగా తిరుపతి అంతా తిరుగుతూ బంకులంతా చుట్టూ తిరుగుకుంటూ పెట్రోల్ ఉందా డీజిల్ ఉందా అని అనుకుంటా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన చర్య తీసుకోవాలి. ఈరోజు కలెక్టర్లు గారు ముందుకు వచ్చేసి ఏదైతే డీలర్లకు అంతగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి పెట్రోల్ని డీజిల్ని
పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా 1,00,000 పైన పెట్రోల్ బంకులు ఉన్నా ఈ తిరుపతిలో కొరత ఉంటే ఇది చాలా తీవ్రమైపోతుంది చర్చ. ఈరోజు ఎలక్షన్లు అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది, పెట్రోల్ డీజిల్ని ఎక్కడ డీలర్లకు అందించడం లేదని చెప్పేసి డీలర్లు ఏం చేస్తున్నారంటే బంకులు మూయేస్తున్నారు. ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం మాకేం సపోర్ట్ చేయడం లేదు అంటున్నారు. దానికి తగిన అధికారులు కూడా ముందుకొచ్చేసి ప్రజలకి హామీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎక్కువ ఉత్పన్నం అవుతుంది? ముఖ్యంగా మనం చూడొచ్చు డీలర్లు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. మనం ఈ నేపథ్యంలోనే డీలర్లకు సంబంధించినటువంటి నాయకులు అయితే మనం ఉంటారు. ఎందుకు డీజిల్ బంకులు క్లోజ్ చేస్తారు, ఏంటి పరిస్థితి? డీజిల్ కొరత వల్ల ఈ మరి ఏర్పడింది. డీజిల్ స్టాకు పెట్రోల్ స్టాక్ వస్తూ ఉంటే మేము ఖచ్చితంగా కస్టమర్లకి సర్వీస్ చేస్తాం. నిన్న మేము ఒకరోజే 17,000 లీటర్లు అమ్మినాం. ఏడుండే జనాలంతా మా బంకు మీద పడినారు. ఇప్పుడు మాకు డీజిల్ స్టాక్ అయిపోయింది. దీనివల్ల పనిచేసే వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, కస్టమర్లకు కూడా ఇబ్బంది. అది అంటే ఈ కంపెనీలు నిర్వహించే పెట్రోల్ బంకులు మాత్రం డీజిల్ పెట్రోల్ సఫిషియెంట్గా ఉంది, డీలర్లు నిర్వహించే బంకుల్లో మాత్రం లేదు అంటున్నారు. ఎంత అంతే ఏం లేదు, కంపెనీ నుంచి స్టాకు రేషన్ పద్ధతిలో వస్తుంది. తాము డబ్బులు కట్టేదానికి సన్నద్ధంగా ఉన్నా కూడా ఇవాళ పెట్రోల్ అయితే సమస్య అయితే నెలకొనింది. పెట్రోల్ డీజిల్ సకాలంలో ఇవ్వడం లేదని చెప్పే భావన అయితే ఉత్పన్నమవుతోంది. దీని కారణంగానే ఇవాళ పెట్రోల్ బంకుల్లో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఇవాళ అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా గంటల తరబడి కొంతమంది వేచి ఉన్నారు. సార్ ఇక్కడ పెట్రోల్ డీజిల్ కొరత అంటున్నారు, ఎట్లుంది సార్? పెట్రోల్ కొరత అంటే సమస్య కదా, సామాన్య మానవుడికి పోవాలన్నా ప్రతి ఒక్కరికి నిత్యావసర ఇదిలాగా అయిపోయింది పెట్రోల్ అంటే. పెట్రోల్ లేదే ఎక్కడ పోవాలన్నా, డ్యూటీలు పోవాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరికి సమస్య. అన్నిటి మీద పడుతుంది ప్రభావం సార్. ఖచ్చితంగా ఇది కొంచెం ప్రభుత్వం వారు చొరవ తీసుకొని దీన్ని తక్షణం కొంచెం ఉపశమనం కలిగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఉన్న పలంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక్కసారిగా బంకులో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోవడంతోనే బంకులు మనం చూడొచ్చు నో బోర్డు, నో స్టాక్ అనేసి బోర్డు పెట్టారు. అంటే దారం కడుతున్న మొత్తం కూడా ఈ బంకులకి పెట్రోల్ లేదు, అయిపోయింది అని చెప్పేసి కూడా ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అయితే నెలకొనింది. ఇప్పటికిప్పుడే గత రెండు నిమిషాల క్రితమే కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ఆ స్టాక్ మొత్తం అయిపోవడంతో ఒక్కసారిగా నో స్టాక్ బోర్డు పెడుతూ వచ్చారు. ఇప్పుడు తిరుపతిలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటూ వస్తూ ఉంది. ఇప్పుడు డీజిల్ పూర్తిగా క్లోజ్ అయింది. ఇప్పుడు పెట్రోల్ కూడా ఉన్న పలంగా అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారు. ఇలాంటి పరిస్థితి నెలకొనింది. స్థానికులందరూ అంటే వాహనదారులందరూ కూడా ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి వెంటనే తగు చర్యలు చేపట్టి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఆయిల్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆయిల్ కొరత వచ్చినట్లయితే అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాబట్టి దీన్ని వెంటనే దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా స్థానికులందరూ కూడా సూచిస్తున్నారు. అలాగే వాహనదారులు కూడా సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్, తిరుపతి నుంచి.